సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను కాకినాడ కలెక్టరేట్ ఎన్ఐసి సెంటర్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్, జిల్లా పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్, జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థుల సాధారణ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రెండో దశ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను ముందుగా కలెక్టర్ జె నివాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. అనంతరం ర్యాండమైజేషన్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు అలాట్ అయిన ఈవీఎంలు, వీవీప్యాట్ల వివరాలు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కాకినాడ జిల్లాలో ఉన్న 1640 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం, వీవీప్యాట్స్ కేటాయించడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్, జిల్లా ఆడిట్ అధికారి, ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి వై సురేష్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి, ఈవీఎంల నోడల్ అధికారి ఎం సునీల్ కుమార్, ఎన్ఐసి ఐటీ డైరెక్టర్ సిహెచ్ సుబ్బారావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు రంబాల వెంకటేశ్వరరావు, రావూరి వెంకటేశ్వరరావు, గొదుల సాయిబాబా, సబ్బారపు అప్పారావు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థులు ఏనుగుపల్లి కృష్ణ, తంగళ్ల శ్రీనివాస్, పసుపులేటి, ఎస్వీఎస్ భూషణం, సుధా వీరగణేష్, నీలకంఠం దోనం, ఇతర అభ్యర్థుల సాధారణ ఏజెంట్లు, అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.